ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల శంఖారావాన్ని పూరించుకుంటూ ఇలా శంఖం పట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పూరించి వినిపించిన మాటలేంటి? జరగబోయేది కురుక్షేత్రం. అటు సైడు కౌరవులందరూ కూడా దుష్ట మూకలు ఏకమై మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం దుష్ట పన్నాగం పన్నుతూ ఉన్నారు. వాళ్ళ దుష్ట పన్నాగంలో ఇరుక్కోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు అర్జునుణ్ణి. మీ అందరి శ్రీకృష్ణుడి లాంటి ఆశిష్యులతో, ప్రజలనబడే శ్రీకృష్ణుడి లాంటి ఆశిష్యులతో మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు అని చెప్పి సిద్ధం సభ మొదటి సిద్ధం సభలో శంఖం పూరించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ ఇవి. ప్రజలు శ్రీకృష్ణుడిలా అర్జునుడనే జగన్మోహన్ రెడ్డికి ఆశీస్సులు అందించారా లేదా అనేది నెక్స్ట్ సూర్యుడు ఉదయించినటువంటి మొదటి గడియల నుంచే జనానికి తెలియబోతూ ఉంది. జగన్ గారు చెప్పినట్టు అటు సైడ్ అందరూ కూడా దుష్ట మూకలు ఏకమయ్యారు అని. నేను దుష్ట మూకలు అని చెప్పి అయితే పేరు పెట్టలేను, కానీ వ్యవస్థలతో సహా అందరూ ఏకమయ్యారు అన్నది కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి వాస్తవమే. ఒకవైపు జగన్ అనే వ్యక్తి ఉన్నారు, మరొక వైపు అన్ని పార్టీలు ఏకమయ్యాయి. వ్యవస్థలు ప్రత్యక్ష పరోక్ష సహకారం అందించుకుంటూ ఇన్ని రోజులు వాళ్ళు సాగించినటువంటి, మరీ ముఖ్యంగా ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత పరోక్షంగా విపక్ష కూటమితో పొత్తు పెట్టుకొని వ్యవస్థలు కూడా సాగించినటువంటి వికృత క్రీడకు ముగింపు పడబోతూ ఉంది. నో డౌట్ ఇన్ దట్, డెఫినెట్లీ వికృత క్రీడ అని నేను భావిస్తూ ఉన్నా. సో కురుక్షేత్ర సంగ్రామం ఫలితం రాబోతూ ఉంది. ప్రజలు శ్రీకృష్ణుడిలా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తే రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటారు. అటువైపు విపక్ష కూటమి కూడా జగన్ వ్యతిరేకతనే నమ్ముకొని, కేవలం జగన్ మీద ద్వేషాన్ని, జగన్ మీద వ్యతిరేకత, ఆ పర్సంటేజ్నే నమ్ముకొని వాళ్ళు ఎన్నికల బరిలోకి దిగారు. సో కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఇక లెక్క పెట్టుకోవాల్సింది. గంటలు అనే దగ్గర నుంచి గట్టిగా ఊపిరి పీల్చుకొని పడుకోండి. తెల్లారేసరికి నిమిషాలు లెక్క పెట్టి నెక్స్ట్ 5 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ని ఎవరు పరిపాలించబోతున్నారు అనే విషయం చెప్పానుగా. సూర్యుడు ఉదయించిన నెక్స్ట్ కడియ నుండే మీకు ఒక క్లారిటీ రాబోతూ ఉంది. డెఫినెట్లీ 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్క పెడతారు. 8:30 నుంచి ఈవీఎంలో ఓట్ల లెక్కింపు అనేది మొదలవుతుంది. 10:30, 11:30 వరకు డెఫినెట్ ఒక స్వింగ్ అయితే కనిపిస్తుంది, ఒక క్లారిటీ అయితే వస్తుంది. రాజెవరు బంటెవరు అని కొన్ని కోట్ల కళ్ళు ఎదురు చూస్తూ ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో యువ టీవీ వేదిక మీద నుండి మేము కూడా దాదాపు ప్రతిదీ కూడా మీకు అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం. ప్రతిదీ కూడా దాదాపు ఇన్ని సంవత్సరాలు, ఇంతకాలం నుండి కూడా, అంటే మేము మ్యాక్సిమం ప్రతిదీ కూడా, ప్రతి న్యూస్ కూడా మీకు చేరవేసే ప్రయత్నం చేసాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, ఎన్నికలకు సంబంధించి, సో కౌంటింగ్కి సంబంధించి కూడా ఏది మిస్ కాకుండా ప్రతిదీ కూడా మీకు అప్డేట్ చేస్తాం. ఉదయం నుంచి, అంటే స్టార్ట్ అయిన దగ్గర నుంచి లైవ్లోనే ఉండే అప్డేట్ చేసుకుంటూ వస్తూ ఉంటాం. ఎక్కడ మిస్లీడ్ చేయం, ఎక్కడే కూడా తప్పుడు సమాచారం ఇవ్వం. ఎందుకంటే అది మా విధానం కూడా కాదు కాబట్టి.